ఓం నమో భగవతే రుద్రాయ. లక్ష్మీ ప్రాప్తి కోసం దత్తాత్రేయ మంత్రాన్ని మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. ఆర్థిక బాధలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వారు కానీ లేదా ధన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కానీ ఈ దత్తాత్రేయుడి యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 324 సార్లు జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే 3 మాలలు ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవాలి. అయితే చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు, అసలు ఈ మంత్రం జపించడం వలన మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగుతాయా, మనకి ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగుతాయా అనేటటువంటి సందర్భాలలో చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. అయితే ఈ అపోహకి ఒకసారి పార్వతీ పరమేశ్వరుల యొద్ద ఒక చిన్నపాటి సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ఏమిటంటే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా గంగా నది మీదుగా కాశీ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే పార్వతీదేవి అమ్మవారు పరమేశ్వరుని అడుగుతూ ఉన్నారు, నాదా, ఈ గంగలో స్నానం చేయడం వలన వారికి పాపాలన్నీ కూడా తొలగిపోతాయా, వారు చేసుకుంటున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగుతాయా అనేటటువంటి ఒక అపోహతో, ఒక డౌట్ తో స్వామి వారిని సందేహంగా అడుగుతూ ఉన్నారు అమ్మవారు. అప్పుడు ఆ పరమశివుడు చెబుతూ ఉన్నారు, సరే నీకు ఒక సందేహం అనేటటువంటిది వచ్చింది, ఈ సందేహ నివృత్తి అనేటటువంటిది నేను నీకు చేస్తాను, అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అని చెప్పి అమ్మవారు పార్వతీదేవి అమ్మవారిని ఒక వృద్ధురాలి రూపంలో దాల్చమని చెప్పి ఆ గంగా నది వద్దకు వెళ్ళి, నా యొక్క పతి ఆ యొక్క గంగలో మునిగిపోతున్నారు, అతన్ని ఎవరైనా రక్షించండి అని అమ్మవారిని చెప్పమని పరమశివుడు చెబుతుంటారు. అయితే అదేవిధంగా అమ్మవారు ఆ గంగా నది వద్దకు వెళ్ళి, నా యొక్క భర్త నదిలో మునిగిపోతున్నాడు, ఎవరైనా వచ్చి రక్షించండి అని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు అమ్మవారు ఆ వృద్ధురాలి రూపంలో ఉండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అతన్ని రక్షిద్దాము అనేటటువంటి ఉత్సాహంతో తొందరలో అక్కడ అందరికీ కూడా రక్షిద్దాము అని చెప్పి ఆ నదిలోకి దూకపోతుండగా అప్పుడు అమ్మవారు చెబుతున్నారు, ఎవరైతే పాపాత్ములు అంటే పాపం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు నా భర్తని గనక ముట్టుకున్నారు అంటే వారి యొక్క తల ముక్కలు ముక్కలుగా అయిపోతుంది, వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయం చెబుతూ ఉన్నారు అమ్మవారు. అప్పుడు ఎవరు కూడా రక్షించడానికి ముందుకు రాలేదు. అక్కడ ఒక వ్యక్తి మటుకు పరుగు పరుగున వెళ్ళి ఆ వృద్ధుల్ని రక్షించి బయటకు తీసుకుని వచ్చారు. అప్పుడు ఆ వృద్ధురాలు రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అతన్ని అడుగుతున్నారు, ఏమయ్యా, నువ్వు నా భర్తను ముట్టుకుంటే నీ యొక్క తల ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కదా, నువ్వు కూడా అనేకమైనటువంటి పాపాలు చేసి ఉంటావు కదా అని అమ్మవారు ప్రశ్నించేసరికి అప్పుడు ఆ వ్యక్తి జవాబు ఇలా ఇస్తున్నాడు, అమ్మా, నేను ఇదివరకే గంగా నదిలో మునిగి నేను చేసుకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకున్నానమ్మా, ఇప్పుడు నేను పుణ్యాత్ముణ్ణి, అందువల్లనే నేను నీ భర్తని రక్షించగలిగానమ్మా, నాకు పుణ్యం లభించిందమ్మా ఈ గంగలో స్నానం చేయడం వలన అనేటటువంటి నమ్మకంతో అతన్ని రక్షించి ఆ అమ్మవారికి సమాధానపరిచారు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యపోయి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అనేకమైనటువంటి సిరి సంపదలన్నీ కూడా ఇచ్చి, నువ్వు చాలా చక్కగా జీవించిన ఆయన అని ఆశీర్వచనం కూడా ఇచ్చి వారు అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఏ పరిహారం చెప్పినా ఏమి చేసినా సరే అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది అనేటటువంటి నమ్మకంతో మనం ముందుకి వెళ్ళి అనేకమైనటువంటి పరిహారాలన్నీ కూడా ఆచరిస్తూ ఉండాలి. మనం తీసుకునేటటువంటి ఔషధం కూడా అది పనిచేస్తుంది అనేటటువంటి ఒక నమ్మకంతో ఔషధం తీసుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమయ్యి ఆరోగ్యంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సందర్భాలలో చాలా మంది నమ్మకం కోల్పోతూ ఉంటారు. అయితే నమ్మకాన్ని పెంచుకుంటూ ఈ యొక్క పరిహారాలను ఆచరించడం ద్వారా మంచి జీవన విధానం అనేటటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఇప్పుడు మనం దత్తాత్రేయుడి యొక్క మంత్రం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ దత్తాత్రేయుడు మంత్రాన్ని మీరు 324 సార్లు లేదా 3 మాలలు జపించుకోవాలి. ప్రతిరోజు కూడా జపించుకోవాలి. దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు యొక్క కలయికే ఈ దత్తాత్రేయుడు. అటువంటి దత్తాత్రేయుడితో పాటుగా లక్ష్మీదేవి మంత్రం కూడా మనం మిళితమై ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మంత్రం మీరు శుక్రవారం నాడు కానీ
లేదా ఏదైనా గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి గురువారం నాడు ఈ మంత్ర జపం అనేటటువంటిది ప్రారంభించాలి. ఇలా చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి జీవన విధానం కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ దత్తాత్రేయ నమః, ఓం హ్రీం 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 ఫట్ స్వాహ. ఈ మంత్రంలో మనకి ఓం తర్వాత 9 మార్లు హ్రీం అనేటటువంటి బీజాక్షరాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుని మనం అమ్మవారి పటము ముందు ఈ యొక్క జపమంతా కూడా చేసుకుని అమ్మవారికి చిన్నపాటి నైవేద్యం, అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసాన్నాన్ని నైవేద్యముగా పెట్టి ఈ మంత్ర జపం కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయి మీకు ధన సంపాదన పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఈ పరిహారం ఆచరించి చూడండి, చక్కనైనటువంటి ఫలితాలు అనేటటువంటివి ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.